కాపు నేత హరిరామ జోగయ్య ఇంతకుముందు చూసాము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్కి లెటర్లు రాస్తూ ఎంత ఆ, అన్ని సీట్లు తీసుకోవాలి ఇన్ని సీట్లు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పెట్టాడో చూసాం. పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంతకుముందు కూడా ఒక లెటర్ రాశారు, కానీ దానికి కూడా స్పందించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సర్కార్కి హరిరామ జోగయ్య బహిరంగ రేఖ రాశాడు. ఇది అసలు అభివృద్ధే కాదు అంటూ కూడా విమర్శించారు. చంద్రబాబు సర్కార్కు మాజీ మంత్రి కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలంటూ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీ శ్రీనివాస్ వర్మకు బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య. అభివృద్ధి అంటే రాజ్య సాధనాలు, పరిపాలన భవనాలు, నివాస భవనాలు, పార్కులు, కళాభవనాలు, విశ్రాంతి భవనాలు నిర్మించడానికి ప్రాధాన్యత కాదని, రోడ్ల నిర్మాణం, సాగునీరు, మురుగు కాలువల నిర్మాణం, స్వచ్ఛమైన త్రాగునీరు, విద్య, ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య సౌకర్యం కల్పించడంలో అతి ముఖ్యమైనవి. ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధిని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత వేరుగా ఉందన్నారు జోగయ్య. నివాస పరిపాలన, రాజ్య భవనాల పేర్లతో కోట్ల రూపాయలు వేచించి ఖర్చు చేయడానికి పూనుకోవడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రాధాన్యతగా కనబడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహించారు. అంటే అమరావతికి మొత్తం డబ్బులంతా అమరావతికి ఈ 6 నెలల్లోనే దగ్గరగా 40,000 కోట్ల నుంచి 60,000 కోట్ల డబ్బులు పెట్టడానికి రెడీ అయిపోయినారనమాట. తెచ్చిన అప్పులన్నీ అమరావతిలోనే పెట్టేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడో లేదో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ కులస్తులంతా అంతా అక్కడే అమరావతిలోనే పెట్టారు కాబట్టి పెట్టుబడి అంతా ఎలాగైనా అక్కడ అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతిని ఎలాగైనా వాళ్ళ కులస్తులకి ఎలాగైనా ఇది చేయాలనే ఒక చంద్రబాబు నాయుడు మొత్తము ఆ డబ్బంతా అప్పు చేసి వచ్చిన ఆదాయం అంతా ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఒక పెన్షన్లు తప్పితే ఏమీ ఇవ్వకుండా మొత్తం అంతా అమరావతిలోనే పెడుతున్నారు. అందుకనే హరిరామ జోగయ్య కూడా ఒక ప్రాంతానికి అభివృద్ధి అన్ని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. ఇది నిజమైన రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదు. ఇలా చేస్తే ఇది రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అదే ప్రభుత్వ లక్ష్యం కావాలని అంటూ ఆయన ఒక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి పవన్ కళ్యాణే వాళ్ళ కులస్తులైన పవన్ కళ్యాణే స్పందించలేదు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు ఏం స్పందిస్తారు ఈయనకి?